డిసైడ్ అయ్యాక డిస్కషన్ ఏంట్రా? ఈ ల్యాండ్ నాదే, సైడ్ అయిపోండి. నువ్వు సైడ్ అవ్వమంటే భయపడి సైడ్ అయిపోవడానికి ల్యాండ్ ఓనర్ని కాదు, ల్యాండ్ మైన్ ని బేల్ చేస్తా. యాక్చువల్లీ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ ల్యాండ్ కబ్జా చేయటం అంటే పొగ తాగుట, మద్యం సేవించడం కంటే హానికరం. ఇక మీ కౌంట్ డౌన్ స్టార్ట్. మీరు రౌడీయిజం మానకపోతే మారే వరకు మిస్డ్ కాల్స్ ఇస్తా, ఎస్ఎంఎస్లు ఇస్తా, వార్నింగ్లు ఇస్తూ వాయిస్ మెయిల్ పంపుతా. మారారా ఓకే, మారలేదు నేను మాట్లాడను, నా గన్నే మాట్లాడుతుంది. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ. వీడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళమ్మకి పాలల్లో కుంకుమ పువ్వేసి సైంటిస్టుని కనవే అన్నాను. కానీ ఈ శాడిస్టుని కందే. వీడితో చదువుకున్న వాళ్ళంతా జాబులొచ్చి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏసీలో నిద్రపోతుంటే వీడు క్వార్టర్ దొబ్బితాగి ఎండనే ఏసీలా ఫీల్ అవుతున్నాడు. ఒరే పుత్రరత్నం, అరే నాన్న అశ్విన్ లేరా? తండ్రి చిన్న సైజు ఎస్ఐ, కొడుకు పెద్ద సైజు పోరంబోగానే జనం నన్ను చూసి నవ్వుతున్నారా? కనీసం హోంగార్డ్ సెలక్షన్స్ కైనా వెళ్ళరా? లేరా నాన్న? అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి అన్నాడు నాన్న. కళలు కనడానికి ఎక్కువసేపు నిద్రపోతున్నాను నాన్న. ఒరే ఆయన కనమంది నిద్రలో కలలు కాదురా, మంచి భవిష్యత్తుని కలగలమన్నాడు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున అయ్యాడు, కృష్ణ కొడుకు మహేష్ బాబు అయ్యాడు, ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అయ్యాడు. నా కొడుకేంటి రాజా పోరంబోక్ అయ్యాడు. గాడ్ మస్ట్ బి లేజీ. ఒరే లేజీ, ఎవడో మచ్చా మచ్చా అని సాగు తప్పుతున్నాడు, లేచి పోనెత్తావు. బాబాయ్ మర్చిపోయావా? ఈ రోజు కిషోర్ గడి పెళ్లికి బయలుదేరాలి. 3 days ఫుల్ మస్తీ రామమ్మ. ఎవరు సార్? టెర్రరిస్టా? టెర్రరిస్ట్ కూడా కాదురా, దొంగ. దొంగ కాదు, దొంగ నా కొడుకు. అంటే నా కొడుకు. కొడుకుని చేయండి మీరు సార్. కాదయ్యా, హోమ్ గార్డ్ సెలక్షన్ వెళ్ళమంటే పారిపోతున్నాడు. ముందండి పట్టుకోండి. భయపడు. ఎర్ర చొక్కా పాప, సిల్కీ హెయిర్ తో సన్నగా ఉన్న రాస్కెల్ ఇటేమైనా వచ్చాడా? రాలేదు. ఓ రాలేదా? ఎర్ర చొక్కా పాప, నీ వెనక నడుము పట్టుకున్నది ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. అవునా? ఆ గాలోడికి ఇంత అందమైన ఫిగర్ పడతలే, మళ్ళీ తప్పించుకున్నాడు వెధవ. ఎంతకీ నన్ను కాపాడిన ఈ హిప్ ఓనర్ ఎవరు? నువ్వా? నేనే. మొన్న అలా చూసావు, నిన్న ఇలా చూసావు, ఇప్పుడు నడుము కూడా పట్టుకున్నావా? కావాలని పట్టుకుంటావా ఏంటి? ఏదో కంగారులో పట్టుకున్నాం. సారీ. సారీ చెప్తే సరిపోద్దా? నడుమును మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? మార్నింగ్ యోగా చేయాలి, ఈవినింగ్ జాగింగ్ చేయాలి, ఐస్ క్రీమ్స్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు, క్యాలరీ ఫుడ్ కూడా తీసుకోకూడదు. అన్ని కంట్రోల్ చేసుకుని కాపాడుకుంటూ వస్తున్నా నా నడుముని పట్టుకుంటావా? ఆపుతో ఈ నడుము పురాణం. ఇంతకీ పడిపోయావా లేదా? మనం పడే టైప్ కాదు. మరే టైప్? అదో టైపులే. ఆ టైపా? ఓయ్ ఫోన్ చేస్తే నో రిప్లై, SMS పెడితే నో రిప్లై, నో వాట్సాప్. వాట్ హ్యాపెన్? షేర్ చేసుకోలేని ప్రాబ్లమేనా అది? నీ ప్రాబ్లం ఏంటి? మా అన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకోగా? ఎందుకు ఒప్పుకోమండి? ఇప్పుడు అమ్మాయిలందరూ లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి? అదో ఎక్స్పీరియన్స్, ఇదో ఎక్స్పీరియన్స్. ఆయ్ ఆయ్ ఆయ్, నువ్వు ఇలాంటి వైలెంట్ డిసిషన్స్ తీసుకోకు. మీ నాన్నతో వచ్చి మా అన్నని కలు. నాన్నతో రావాలా? నాన్న. ఏంటి నాన్న బట్టర్ పోస్తున్నావు? నా పెళ్లి గురించి నీతో మాట్లాడాలి నాన్న. పెళ్ళా? ఆ, ఒరేయ్,
భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నీకెవర్రా పిల్లనిస్తారు? ఒరే బ్యాంకాక్ వెళ్ళు, అక్కడ మసాజ్ చేసే అమ్మాయిలైనా దొరుకుతారు. హలో, మాకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ అమ్మాయి లవ్ చేస్తుంది కూడా. దేవుడా, ఈ అమ్మాయిలకు ఏమైంది? ఇలాంటి వెధవలను ప్రేమిస్తున్నారు. ఇదిగో, ఇప్పుడు నువ్వు వచ్చి అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాలి. ఒరే డర్టీ సన్ను, నిన్ను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళారనుకో, నీ కొడుకు ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత జీతం సంపాదిస్తున్నాడు అని అడిగితే ఏం చెప్పమంటావు? నా కొడుకును OLX లో పెట్టి అమితాబ్ తో చెప్పించిన ₹1 కూడా కొనరు అని చెప్పమంటావా? చూస్తూ చూస్తూ నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కానివ్వను. నువ్వు కష్టపడి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించు, అప్పుడు నీ పెళ్లి గురించి ఆలోచిస్తా. నాన్న, ఏం లేదు, నా పెళ్లి జరుగుద్ది. నేను ప్రేమించిన అమ్మాయితోనే జరుగుద్ది. ఆ పెళ్లి ఊరంతా చూస్తది, నువ్వు తప్ప. గాడ్ బ్లెస్ యూ. అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు? రాజధాని నిర్మాణం కిటికీలేద్దామని అమరావతి వెళ్తున్నాను. వస్తారేంటి? కనబడవగా నీకు ఎటకారం ఎక్కువే. మీ సంగతి మొత్తం గజానికి చెప్తా. మీ తోలు తీసి హాఫ్ ప్యాంట్ కుట్టించుకుంటా. ఓహో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేనికి? నీకు తెలీదా? మీ గజాన్ని అరెస్ట్ చేశారుగా. మా గజాన్ని అరెస్ట్ చేశారా? అయిపోయారు. పోలీస్ స్టేషన్ మొత్తం పేల్చేస్తా. పోలీసులందరినీ కిడ్నాప్ చేస్తా. పోలీస్ స్టేషన్ నేలమట్టం చేస్తా. ఏడు సేవలే, అవన్నీ చేయాలంటే స్టేషన్కి వెళ్ళాలి కదా. మూసుకొని బండి. ఓకే. ప్యాంట్ వెళ్ళాలి. రౌడీయిజం మానండ్రా అని చెప్పడానికి మిస్డ్ కాల్స్ ఇచ్చా, కాల్ బ్యాక్ చేయలా. నాకు కాలిపోయింది. SMS ఇచ్చా, రిప్లై ఇవ్వలా. అందుకే నాకు రగిలిపోయింది. ఇకనైనా జీవితంలో తప్పులు చేయకండ్రా, మానండ్రా అని చెప్పా. మెయిల్ పెట్టా, మారలేదు. అందుకే డైరెక్ట్ గా అరెస్ట్ చేశా. ఇది దండయాత్ర, కోటేశ్వరరావు గారి దండయాత్ర, కోటేశ్వరరావు గారి దండయాత్ర. నేను తీర్థయాత్రలకు వెళ్ళలే బట్టి. రేయ్, నువ్వు తీర్థయాత్రలకి, రాజకీయ నాయకులు ఓదార్పు యాత్రలకి, సినిమా వాళ్ళు విజయయాత్రలకి వెళ్తే మరి మేము దండయాత్ర ఎవరి మీద చేయాలరా? కానిస్టేబుల్స్ సార్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ పనిష్మెంట్. కుమ్మండి. తీర్థయాత్రకి వెళ్తారా? నానా, అన్నా, నాన్నా, నువ్వు ఇంటికే సరిగ్గా రావు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చావా? ఏంటి నాన్న మ్యాటరు? వీడు గజగాడి మనిషి. వీడి మీద టెర్రరిస్ట్ కేసు, నిర్భయ కేసు, ఏదో కేసేసి అరెస్ట్ చేసి. అరెస్టా? మా గజన్నేడి? వామ్మో, ఇది మ్యాపా? రాయవాడు పట్టుకోరా, పట్టుకో. రియల్లీ ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ. బట్టి ఈయన మీ నాయన నాన్న అంటావేరా బుద్ధిలేని స్వామి. నేను వాడు డాడీని, వాడు నా సన్ను. ఫోర్ చేసినంత మాత్రాన నీ కొడుకు అయిపోతాడా? వీళ్ళ నాయన లాయర్ నారాయణ. చెప్పు బాడి, చెప్పు. నో కామెంట్స్. అమ్మా, నో కామెంట్ ఏంట్రా? నాన్న, లోకులు మైకులు బోర్డులని కామెంట్లు వస్తాయి. దయచేసి నన్ను నాన్న అని చెప్పరా వాడికి. పాస్. పాస్ ఏమిట్రా? ఇదేమన్నా క్విజ్ ప్రోగ్రామా? నాన్న, పోనీ ఆ ప్రోగ్రామ్ లో మీ నాన్న పాస్ చేయి నాన్న. నాన్న, నువ్వు నా కష్టానివి నాన్న. ఆ కష్టాన్ని వాడెవడో అకౌంట్ లో వేయటం న్యాయం కాదు నాన్న. ఐ వాంట్ టు గో ఫర్ ఆడియన్స్ పోల్. అమ్మా, అమ్మా, నాన్న, ఆ రోజు ఆడియన్స్ ఎక్కడున్నారు నాన్న? దయచేసి నన్ను కరెంట్ పోల్ ఎక్కించబాక నాన్న, ప్లీజ్ నాన్న. సారీ, సరైన ఆన్సర్ దొరకట్లేదు. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? కన్నది మీరు, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం సార్? కాంప్రమైజ్ చేసుకోవడం బెటర్ సార్. నో కాంప్రమైజ్. సార్, మీరు చెప్పినట్టు ఆ నిచ్చిని ముక్కలు ముక్కలుగా కోసి పారేశాను సార్. సుప్రియా, దరిద్రం వదిలింది. ఇక మీద కిందకి పైకి ఎవడో ఎక్స్చేంజ్ అవ్వరు. నిచ్చినకి వస్తే ప్రాబ్లం పోతుంది అనుకుంటే ఏకంగా కోడలైపోతుంది. రాయ్, నా కోడల్ని ఎక్కడ తీసుకుపోతున్నావు? అమ్మా, నా కొడుకు అన్యాయం చేయొద్దమ్మా. ఎల్లి కోట్ల కేసేసుకో. కరెక్ట్ టైంకి వచ్చాం. నా కొంప మునిగిపోయింది. ఏమైంది అంకుల్? మీ ఆయన మా ఆవిడ్ని, చిచి, మా కోడలు లేపుకుపోతున్నాడు. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్. మీ కోడలు ఇంట్లోనే ఉందిగా. అబ్బా, అది పెద్ద కోడలు, దాన్ని ఎవడు లేపుకుపోతాడు? నీకు చెప్తాను కదా, ముందు నువ్వు బండి తిప్పు. నాన్న, నాన్న, పద పద. అమ్మలాగుందని అనుకున్నంత పని చేసాడు డాడీ గారు. రావే త్వరగా, రా త్వరగా ఎక్కువ, ఎక్కవే తొందరగా. అయ్యో,
అన్వేషణ లేపుకి వెళ్ళిపోతున్నాడు ఏంటి సరేనా? జరిగిందంతా చెప్పాలనుకుంటే జరగకూడదు ఏదో జరుగుతుందేంటి? వామ్మో. అర్జున్ అర్జున్ ఏంటదినా? మీ అన్నయ్య సరీనా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. చిసి అదే లేదు ఆ, వదినా. నేను నువ్వు నాతో రా, చూశాను. నేను తీసుకెళ్తాను దా. అర్జున్ త్వరగా పోని, నేను ఇది ఇంత పని చేస్తున్నా అనుకుంటూనే ఉన్నాను. నారాయణ బయటికి రారా. ఎవరు లేరు సార్. పైన రెండుకుండే అతను మా నారాయణరావు గారు చిన్న కోడలతో జంపు, మా నారాయణరావు గారు పైన రెండుకుండే అమ్మాయితో జంపు, ఈ ఇంటి పెద్ద కొడుకు పనమ్మాయి జరీనాతో జంపు, ఇక చిన్న కొడుకేమో అబ్రాబాయ్ ఎడివారు చెప్పు. అందరూ వరంగల్ హైవే వైపు జంపు. పోనీరా. ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అదే ఎందుకు? డ్రామా మొత్తం రివీల్ అయిపోయింది. ఫాస్ట్ గా పోనీ అమ్మా, గేర్ మార్చు. ఈ బండి గేర్లు ఉండవు అంకుల్. నీ బండికి గేర్లు లేవు, మీ ఆయనకి బ్రేకులు లేవు. ఆగు, గట్టిగా పట్టుకో. పోనీ పోనీ పోనీ, ఆ బండి కంటే ముందు వెళ్ళిపోవాలి మనం. నాన్న చూడు సిగ్గు లేకుండా చెండా ఊపుతున్నాడు. ఛీ, చెట్టు కింద బరువు తీసేటట్టు. అర్జున్ త్వరగా పోని. మట్టి గారు చెల్లని తీసుకోపోతున్నారా? పోనీరా. రేయ్. హలో హలో, మీరు ముందు బండి ఆపండి. సిగ్గులేదు? నీ ఫ్రెండ్ నీ పెళ్ళాన్ని లేపుకుపోతున్నాడు. నానా నేనేం ఫీల్ అవ్వట్లా, మీరేం ఫీల్ అవ్వకండి. మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. ఫోన్ పెట్టాయి. అన్నా బాబు ఇంకొక అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడు. వాడిని పట్టుకుంటా. పోనీ. ప్లీజ్ వదిలేండి సార్. వదలను. కిడ్నాపర్ అయినా వదిలేస్తా, చైన్ దొంగలైనా వదిలేస్తా. ఇలా అమ్మాయిని లేపుకెళ్లే వాళ్ళు తెచ్చిన వదిలిపెట్టను. సార్ మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని లేపుకెళ్తాడు సార్. అమ్మా, మీ అబ్బాయి ఫాదర్ కూడా అవుతుంది సార్. అటు తిప్పు. వాడి ఫాదర్ని వాళ్ళ ఫాదర్ దగ్గర పంపిస్తా. బండి తీరా. వదలన్నారు కదా సార్. నేనేమన్నా హరిశ్చంద్రుడినా మాట మీద నిలబెట్టడానికి? వారి తొందరగా ఏమైంది? పరీక్ష మధ్యలో ఇంకైపోయినట్టుగా ఏమిటి అగ్ని పరీక్ష? మనం ఎలా వెళ్ళాలిరా? బండి చూడండి. నా రక్తంతో నడుపుతాం రిక్షాను. నా బండి, నా నేను ఏ యాక్షన్ చేయలేదు, నేను ఎవ్వరు గుర్తలేదు. నా లైసెన్స్ ఉన్నది. యాగో ఏంటో నా పక్కన కూర్చున్నావు? నువ్వు నేను ఈక్వలా? లే. సారీ సార్, సీట్ ఖాళీగా ఉందని కూర్చున్నాను సార్. శ్మశానంలో స్థలం ఖాళీగా ఉందని పోయి పడుకుంటావా? అరే పోనీరా. ఇంతకంటే ఫాస్ట్ గా దొక్కితే నేను చచ్చిపోతా సార్. అసలే రిక్షా సంఘానికి అధ్యక్షుడు. పోనీరా. దున్నపోతులాగున్నా నువ్వన్నా తొందరగా దొక్కరా. దొక్కుతున్నా సార్. ఒరే కాదంబరి, పాపం వీడికి నిజంగా జ్వరంగానే ఉందిరా. అవునా సార్? నీ దగ్గర ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా? సార్ వయాగ్రా. అమ్మా, అప్పుడే నువ్వు వయాగ్రాకి వచ్చావురా? సారీ సార్. సార్ మెడికల్ షాప్ దగ్గర ఆపమంటారా? మెడికల్ షాప్ ఉంది అద్దు, బ్రాండ్ షాప్ ఉంది ఆపు. అన్ని రోగాలకు ఒకటే మంతు. అమ్మా, ఏ షాప్ వద్దు, డైరెక్ట్ గా పోనీ. ఏంటి ఇక్కడ ఆపావు? ఇప్పుడు అయిపోయింది. ఏమరా పట్టి మోసాలకు విషయం కార్డులు అంటాడు మా అన్న. పిచ్చి ఫ్యామిలీ వచ్చి రిచ్ ఫ్యామిలీ అంటున్నాడు. ఏమరా మా అన్ననే మోసం చేస్తావా? అన్నయ్య నేను కన్విన్స్ అయ్యాను. నేనవ్వా. రేయ్, వీడి కాలు చేతులు ఎరగొట్టి చెల్లెమ్మని తీసుకురండ్రా. పరిగెత్తవే. వెళ్ళండ్రా. వచ్చేసాం. నాన్న ఆపై ఆపై. ఎవరు ఇక్కడ? మా సార్ కొడుకు ఫాదరు. సారీ సార్. ఎవడ్రా ఇక్కడ అడ్వకేట్ నారాయణ? ఎవడ్రా? నేనే రా. ఏంటి రా? చెప్పరా. నేను ఎవడ్రా అన్నా. వాడు నేనే రా, ఏంట్రా చెప్పరా అంటాడా? ఎట్టకారం సార్. సార్, మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మిమ్మల్ని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను. నా కొడుకు మీ కొడుకని మార్కెట్ లో టాక్ ఉంది. హౌ? మళ్ళీ ఇదేం యాంగిల్? వెయిట్ క్లారిటీ నేను ఇస్తా. ఇవ్వు. మీ యాంగిల్లో అశ్విన్ మీ కొడుకు, మా అన్నయ్య యాంగిల్లో అశ్విన్ ఆయన కొడుకు, నా యాంగిల్లో అశ్విన్ ఫస్ట్ ఈయన కొడుకు. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా? ఆ. అయితే నా యాంగిల్లో నువ్వెవరమ్మా? మీ కోడల్ని మామయ్య గారు. అమ్మా, నా కొడుకు పెళ్ళైందా?
కనీసం నా యాంగిల్లో నా కొడుకు పెళ్ళిందన్న విషయమైనా నాకు తెలుసు. నీ యాంగిల్లో అసలు ఏమీ తెలియదు, అరగడం తప్ప. రేయ్ అంతా కలిపి నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తారా? ఎర్రి పుష్పాన్ని చేస్తారా? తెలుస్తా. ఈ రోజు ఆడో నేను తేలిపోవాలి. మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? నాన్న మా నాన్ననే కొడతారా? నాన్న నువ్వు ఎమోషన్ లో నన్ను నాన్న అని ఒప్పుకున్నావు నాన్న. ఒప్పుకోవడం ఏంటి నాన్న? నువ్వు మా నాన్నవే నాన్న. ఐ లవ్ యూ నాన్న. అర్జున్, ఏమిట్రా ఇదంతా? అసలు నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని? నీలవేణిని. మరి ఎందుకురా అబద్ధం ఆడావు? నీలవేణి ప్రేమని దక్కించుకోవడం కోసం ఒక అబద్ధం ఆడాను. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం చాలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న. చచా, తండ్రి కొడుకుల మధ్య క్షమాపణలు ఎందుకురా? నీలవేణే నా కోడలు. నాకంటే ఎక్కువగా నిన్ను నమ్మాను. నువ్వు నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచావు? ఒక అబద్ధం వల్ల మంచి జరిగినప్పుడు ఆ అబద్ధం నిజం కన్నా గొప్పదనిపించింది. ఆ రోజు నేను అబద్ధం ఆడకుండా ఉండుంటే ఈ రోజు నా జీవితంలో నేను మిస్ అయి ఉండేవాడిని. అదే జరుగుంటే నా జీవితమే మిస్ అయిపోయేవాడిని. మీరు మీ అక్కనిచ్చిన కుటుంబం చెడ్డదై ఉండొచ్చు. అలా అని ప్రతి కుటుంబం చెడ్డది కాదు. మన కుటుంబం మంచిదని కనిపిస్తే మనందరం కలిసే ఉందాం. బావా, ఈయన మా నాన్న, నా అన్న, మా వదిన. ఇది నా కుటుంబం. మంచి ఫ్యామిలీ అన్న, కాంప్రమైజ్ అయిపోదాం. ఎవడ్రా నా కొడుకుని బికారంది? నా కొడుకు బికారి కాదురా. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు. అమరావతిలో మాకు 6 ఎకరాల పొలం ఉంది. అప్పుడది 6 లక్షలు లక్షాధికారులం. ఇప్పుడది 6 కోట్లు కోటేశ్వరులం. డాడీ నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు డాడీ? చెప్తే ఆస్తి మొత్తం నువ్వు ఐస్ ప్రూవ్ చేస్తావు నాన్న. కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి ఇదే మా ఆశీర్వాదం. మీ ఇద్దరు లాంటి కొడుకులే పుట్టి మీ ఇద్దరు మమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారో అంతకంటే ఎక్కువ టార్చర్ మిమ్మల్ని పెట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మా ఇద్దరికి మా లాంటి కొడుకులా?